ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము అరకు అండ్ బుర్రా కేవ్స్ అయితే వెళ్తున్నామండి. మేమైతే ముందుగా అన్నవరం వచ్చామండి. అన్నవరంలో వ్రతం చేసుకొని అక్కడి నుంచి అనకాపల్లికి వెళ్ళామన్నమాట. అక్కడ మా కజిన్ వాళ్ళు ఉంటారు. అక్కడి నుంచి అయితే మేము అరకు అండ్ బుర్రా కేవ్స్ ప్లాన్ చేసుకున్నామండి. మేమైతే 2 డేస్ ప్లాన్ చేసుకున్నామండి. మా జర్నీ ఎక్స్పీరియన్స్ అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో వచ్చేసి. ఇప్పుడు నవంబర్, డిసెంబర్ టైంలో చాలా బాగుంటుందండి. జనవరి ఈ టైంలో అయితే చాలా బాగుంటుంది అరకు అయితే. మేమైతే నవంబర్లో వెళ్ళామన్నమాట. ఆ టైంలో తీసిన వీడియో అనమాట. ఇప్పుడు మీకైతే చూపిస్తున్నాను. మేము ఎలా వెళ్ళాము, ఏంటి మా జర్నీ ఎక్స్పీరియన్స్ అవన్నీ మీకు చెప్తాను ఈ వీడియోలో అయితే. ముందుగా అయితే మేము అనకాపల్లి నుంచి అయితే కార్ మాట్లాడుకున్నామండి. 2 డేస్ మాతోనే ఉండేటట్టు. మేము మళ్ళీ వందే భారత్ బుక్ చేసుకున్నాం అనమాట. రిటర్న్ వచ్చేసి వైజాగ్ నుంచి మమ్మల్ని 2 డేస్ ఉంచేసి మమ్మల్ని హోటల్లో వైజాగ్లో డ్రాప్ చేయాలన్నమాట. అలా మాట్లాడుకున్నాం మేమైతే. మా కజిన్ వాళ్ళు మాట్లాడారనమాట. ఇక్కడ వచ్చి రిసార్ట్స్ అవన్నీ వాళ్ళే మాట్లాడారు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తాను. దారిలో మీకు వీడియో చూస్తూ ఉండండి, చెప్తాను నేను. అయితే ఫస్ట్ అయితే మేము స్టార్ట్ అయిపోయామండి. స్టార్ట్ అయిపోయి ఫస్ట్ బుర్రా కేవ్స్కి అయితే వెళ్ళామండి మేమైతే. బుర్రా కేవ్స్ చూసుకొని తర్వాత మేమైతే అరకు అయితే వెళ్ళామన్నమాట. బుర్రా కేవ్స్ వెళ్తుంటే మార్నింగ్ జర్నీ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు బుర్రా కేవ్స్కి అయితే. ఇక మేము వెహికల్ మాట్లాడుకున్నాం. అనకాపల్లి నుంచి కదా మేము వెళ్ళేది. మేము వెళ్ళే దారి వేరే అనమాట. మామూలుగా అందరూ వెళ్ళే దారి వచ్చేసి వైజాగ్ నుంచి వస్తారు. వైజాగ్ నుంచి అయితే ట్రైన్ బాగుంటుందండి, ఎక్స్పీరియన్స్ బాగుంటుందని చెప్పారు మా కజిన్ అయితే. బట్ మేమైతే వెహికల్ మాట్లాడుకున్నాం. ఇక మాతోనే ఉండేటట్టు అనమాట 2 డేస్. ఇక కానీ దారిలో వ్యూ పాయింట్స్ చాలా బాగుంటాయండి. మధ్యలో మీరు దిగి మంచి మంచి ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు అనమాట. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఉంటే వెహికల్ మాట్లాడుకోవడం బెటర్ అండి. దారిలో మధ్యలో దిగేసి వాళ్ళకి ఏమైనా తీసుకోవడానికి వీలుంటుందన్నమాట. 2 డేస్లో అయితే మాకు అన్నీ కవర్ అయ్యాయండి. అరకు అండ్ బుర్రా కేవ్స్, చాపరాయి, ఇంకా అక్కడ చూసే నియర్ బై ప్లేసెస్ అన్నీ మాకు మాతో వచ్చిన డ్రైవర్ అయితే అన్నీ చెప్పారనమాట. బాగా చూపించారు. తను కూడా వాళ్ళది వచ్చి నియర్ బై ప్లేస్ అక్కడే అనమాట. అందుకే బాగా చూపించారండి. నాకు బాగా తెలిసి ఉంటుంది కదండి ఏరియా, అందుకే బాగా చూపించారండి వాళ్ళైతే. మా కజిన్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు అనమాట. అలా బాగా చూపించారు వాళ్ళు. చూడండి ఇప్పుడు మనం వెళ్ళే దారిలో అనమాట, చాలా బాగుంటుంది. మేమైతే మార్నింగే స్టార్ట్ అయిపోయామండి. 6:30, 7 అయిపోయినట్టుంది స్టార్ట్ అయిపోయే వరకు. మేము అక్కడికి రీచ్ అయ్యే వరకు బొర్రా కేవ్స్కి ఆల్మోస్ట్ 10:30 లోపలే అయినట్టున్నాము. 10:30 లోపల మీకు వెళ్తే బెటర్ అండి. 10:30కి అయితే మళ్ళీ ట్రైన్ వస్తుందండి. ట్రైన్లో అయితే చాలా జనాలు ఉంటారు. వీకెండ్స్ అయితే కొంచెం స్కిప్ చేయడమే బెటర్ అనమాట. ఎందుకంటే చాలా క్రౌడ్ అయితే ఉందన్నమాట. మేము ఆల్మోస్ట్ ట్రైన్ రాకముందే రీచ్ అయిపోయాము అక్కడికి, బొర్రా కేవ్స్కి. రీచ్ అయిపోయేవరకు ఏంటంటే కొంచెం జనాలు తక్కువ ఉన్నారనమాట అక్కడ. మేము అక్కడికి రీచ్ అయిపోయి రిటర్న్ అవుతుంటే ఇక చూసుకొని రిటర్న్ అయ్యే టైంకి అయితే చాలా క్రౌడ్ ఉండేయండి. వీకెండ్స్ అయింది మేము వెళ్ళే టైం వరకు. చాలా క్రౌడ్ అయితే ఉండే. అసలుకి చిన్నపిల్లల్ని తీసుకెళ్తే కొంచెం జాగ్రత్తగానే తీసుకెళ్ళండి. పెద్దవాళ్ళను, చిన్నపిల్లల్ని అయితే క్రౌడ్ బాగుండే. వీక్ డేస్ ట్రై చేయడమే బెటర్ అండి, వీకెండ్స్ కన్నా కూడా. చాలా క్రౌడ్ అయితే ఉందన్నమాట. చూడండి ట్రావెలింగ్ జర్నీ అయితే చాలా బాగుందన్నమాట ఎక్స్పీరియన్స్. మొత్తం హిల్స్ ఏరియా అండి. ఘాట్ రోడ్స్, హిల్స్ ఏరియా మొత్తం చాలా బాగుంటుందండి. ట్రావెలింగ్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక మనకు కాఫీ తోటలు అవి చాలా బాగుంటాయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ నేనైతే చూపిస్తున్నాను. చూడండి మేము ఇంకా నవంబర్ టైంలో వెళ్ళామండి. డిసెంబర్, జనవరి టైంలో అయితే చాలా బాగుంటుంది వ్యూ అయితే. దారిలో మనకైతే వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయండి. దిగేసి మనం పిక్స్ కూడా దిగవచ్చు అనమాట. ఇక్కడ మనకు ప్రతి చోట ఇలా చికెన్ కబాబ్స్, బొంగులు చికెన్ అని ఇలా సేల్ చేస్తూ ఉంటారనమాట. అవి వచ్చి 30 రూపీస్ అండి. కబాబ్స్ వచ్చేసి, చికెన్ కబాబ్స్ వచ్చి 30 రూపీస్ అనమాట. చాలా చోట్ల సేల్ చేస్తారు మీకు ఈ ట్రావెలింగ్ జర్నీలో అయితే. అరకు రూట్ మొత్తం అవే అనమాట. చూసారు కదా, ఇది అలా చాలా చోట్ల ఉంటాయండి. మీకు దారిలో వెళ్ళే ప్రతి చోట కనిపిస్తాయన్నమాట. హనీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ తేనె కూడా చాలా బాగుంటుంది, ఆర్గానిక్ అనమాట. దారిలో మీకు ఇలా పెట్టి ఉంటాయి స్టాల్స్. బుర్రా కేవ్స్ నుంచి చాలా ఉంటాయండి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో అన్నాం కాబట్టి కొంచెం తక్కువగానే ఉంటాయి. ఇక్కడ అంతగా ఏమి ఉండవి. కొంచెం పైకి వెళ్తున్న కొద్దీ అలాంటివన్నీ చాలా ఉంటాయన్నమాట. మన బుర్రా కేవ్స్ నుంచి అరకు వెళ్ళే దారి అయితే చాలా బాగుంటుందండి. మొత్తం వాటర్ ఫాల్స్ దారిలో అయితే జర్నీ చాలా బాగుంటుంది. బొర్రా కేవ్స్ వెళ్ళే దారిలో ఇలా రైల్వే ట్రాక్ ఉంటుందన్నమాట. రైల్వే ట్రాక్ దగ్గర నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. అరకు వరకు ఉంటుందండి ట్రైన్ అయితే.
మనమైతే వచ్చేసాము ఇక్కడ బొర్రా కేవ్స్‌కి. ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే మిస్ అయిపోయాయండి. ఇక్కడ చాలా బాగా తీశాను కొన్నైతే. అన్నీ మిస్ అయిపోయాయి నాకైతే. ఇక్కడ పెద్దవాళ్ళకు ఎంట్రీ టికెట్ వచ్చి ₹80 అండి. కిడ్స్‌కైతే ₹60 అనమాట. లోపలికి వెళ్ళి ఇవన్నీ చూడడానికైతే. ఇక్కడ పక్కన మనకు నది ఉంటుందండి. మంచిగా చెట్లతోని చాలా బాగుంటుంది ఏరియా. పిక్స్ దిగడానికైతే. ఆ వీడియోస్ అన్నీ మిస్ అయిపోయాయండి నా దగ్గరైతే. అక్కడ గోహతి నది ఉంటుందన్నమాట. అక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంటుందండి. పిక్స్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది. అక్కడ చాలాసేపు మీరు స్పెండ్ చేయొచ్చండి. ఇక్కడ బుర్రా కేవ్స్ వీడియో కొంచెమే నాకు ఉందన్నమాట. ఇది కొంచెం మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది. లోపలన్నీ ఇలా కలర్ కలర్స్ లైట్ ఉంటుందన్నమాట. కిందికి లోపలికైతే దిగాల్సి ఉంటుందండి. మంచిగా లైట్స్ ఉంటాయి. పిక్స్ కూడా అక్కడ మనకు కావాలంటే వాళ్ళు తీసేవాళ్ళు ఉంటారండి. అలా కూడా తీయించుకోవచ్చు మనమైతే. లోపల వచ్చేసి చిన్న శివలింగం ఉంటుందండి. చూడండి బాగుంటుంది. చాలాసేపు స్పెండ్ చేయొచ్చండి. ఇక్కడ ఈ ప్లేస్‌ని అయితే మనము ఆల్మోస్ట్ 2 అవర్స్ వరకు స్పెండ్ చేయొచ్చు. లోపల బయట అయితే కొంచెం టైం పెట్టుకోండి ఫ్రెండ్స్. బయట కూడా బాగుంటుంది మీకు. లోపల బయట ఇక్కడ గైడ్స్ కూడా ఉంటారండి. వాళ్ళకి మనీ ఇస్తే వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తారనమాట. లోపలంతా మనకు ఆ స్టోన్స్ ఎలా వచ్చాయి ఏంటి అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. గైడ్స్ ఉంటారు. నెక్స్ట్ అండి అక్కడ అయిపోయాక ఇక్కడ మొత్తం స్ట్రీట్ షాపింగ్ ఉంటుందండి. బుర్రా కేవ్స్ బయట అనమాట. క్యాప్స్ మీకు స్పెట్స్ అలాంటివి ఏమైనా కావాలంటే కూడా ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు వుడెన్‌వి చాలా బాగా అనిపించాయండి. వుడెన్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. స్పైసెస్, వుడెన్ ఐటమ్స్ ఇవన్నీ ఇక్కడ చాలా బాగున్నాయన్నమాట. ఎవరైనా పర్చేస్ చేయాలంటే చేయొచ్చండి. ఆ వీడియో ఒకటి మిస్ అయిపోయిందండి. నేను అక్కడ వాళ్ళు వుడెన్‌తో చేసిన ఐటమ్స్ అన్నీ కప్స్ అలాంటివి ఉండేవన్నమాట. వాళ్ళు చేసినవి చాలా బాగుండే. హోమ్ డెకర్ ఐటమ్స్ అవన్నీ కూడా నాకు ఆ వీడియో మిస్ అయిపోయింది. నేను చూపించలేకపోయాను. నేను కూడా తీసుకున్నానండి. కప్స్ ఉంటాయి కదా! టీ కప్స్ అలా తీసుకున్నాను. గుర్తుగా ఉంటుందని. వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకుంటాననమాట ఆ ప్లేస్‌లో. నాకు గుర్తుగా ఉంటుందనేసి. ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండి. ఇవన్నీ 10, 20 అలా ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్. ఇక్కడ ఈ స్వీట్ అయితే డెఫినిట్‌గా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బావుంది. మన ప్లేస్‌లో అయితే లేదనమాట. చాలా బావుంది. మేము కూడా పర్చేస్ చేసాము. టేస్ట్ కూడా చాలా బావుంది అసలకి. మొత్తం డ్రై ఫ్రూట్స్ అండి. ప్యూర్ నెయ్యితో చేస్తారనమాట. ఇవన్నీ ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ కలెక్షన్. చూడండి. ఇయర్ రింగ్స్ అయితే చాలా ఉంటాయండి. నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది ఇయర్ రింగ్స్‌వి అయితే. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ మెయిన్‌గా వుడెన్‌వి బావుంటాయండి. వుడెన్‌వి ట్రై చేయండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయిందనమాట. చాలా బావుంటాయి వుడెన్‌వి అయితే. కొంచెం మన దగ్గర అలాంటివి ఉండవు కదండీ. అక్కడ వాళ్ళు చేసినవి ఉంటాయి కదా! చాలా బావుంటుందనమాట. ఇక్కడ చిన్న చిన్న బైక్స్ అలా. ఇక్కడ కొన్ని చూసారు కదా! అలా అనమాట. జీప్స్ కూడా ఉన్నాయి కదా! చిన్న పిల్లలకైతే బావుంటాయన్నమాట. ఇవన్నీ కీ చైన్స్ అండి. ఇవి కూడా వుడ్‌తో చేసిన కీ చైన్స్ అనమాట. మనకి ఇనిషియల్ వస్తుంది. మన నేమ్ ఏం ఇనిషియల్ ఉంటే అది తీసుకోవచ్చు పర్చేస్ చేయాలంటే. ఇవన్నీ బ్యాంగిల్స్ కలెక్షన్ అనమాట. మట్టి బ్యాంగిల్స్ ఉంటాయి కదా! అవన్నమాట. ఇవి చూడండి బ్యాగ్స్ కూడా ఉన్నాయి మనకైతే అక్కడ. క్యాప్స్, బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. పర్చేస్ చేయొచ్చు మనమైతే. ఇక్కడ ఇంకా మీకు స్పెషల్ అంటే ఇక్కడ బొంగులో చికెన్ అని సేల్ చేస్తారండి ఇక్కడైతే. చూసారు కదా! ఆ బొంగులో చికెన్ ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు ఆర్డర్ ఇచ్చినా వచ్చేటప్పుడైనా ఇస్తారండి. లేదంటే డైరెక్ట్ కూడా ఉంటుంది. మనం రిటర్న్‌లో కూడా తీసుకోవచ్చనమాట. 600 అని చెప్పారు. కాకపోతే ఇక్కడ ఏం తీసుకోలేదండి మేమైతే. ఫుడ్ ఏం తినలేదు. మేము మార్నింగే కొంచెం హెవీగానే తినొచ్చాము. ట్రావెలింగ్ కొంచెం తక్కువ తీసుకుంటాను. మీరు కావాలంటే ఇక్కడ లంచ్ చేయొచ్చనమాట. ఎవరైనా చికెన్ తినేవాళ్ళుంటే అలా. 600 రూపీస్ చెప్పారండి. వాళ్ళు పెద్దదొచ్చేసి ఉంటుంది. మన కబాబ్స్ వచ్చి 30 రూపీస్ చెప్పారనమాట. ఇక్కడే ఉంటుంది తినొచ్చనమాట. ఇక్కడ చాలా వరకి లైన్ మొత్తం అవే అనమాట. షాప్స్ అలాంటివే సేల్ చేస్తారు. తర్వాత అక్కడ అయిపోయాక మేమైతే రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయామండి. మళ్ళీ దారిలో అయితే మీకు వాటర్ ఫాల్స్ ఉంటాయి. మంచి మంచి కాఫీ తోటలు కనిపిస్తాయండి. చాలా బావుంటుంది జర్నీ అయితే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. కాఫీ తోటలు, వాటర్ ఫాల్స్ అవన్నీ అయితే నేను కవర్ చేశాను. ఇక్కడ మీకు నియర్ బై కటిక వాటర్ ఫాల్స్ ఉంటుందండి. అదైతే మనము జీప్‌లో వెళ్ళాలనమాట. వాళ్ళ జీప్ ఉంటుంది. జీప్ చార్జు ఆల్మోస్ట్ 1500 అలా పే చేయాలనమాట. 1500 పే చేస్తే మీరైతే ఆ జీప్‌లో వెళ్ళొచ్చండి. కాకపోతే మన వెహికల్స్ ఏం వెళ్ళవనమాట. జీప్ ఉంటుంది. వాళ్ళదే ఉంటుందనమాట. వాళ్ళ దాంట్లోనే వెళ్ళాలి. కాకపోతే అది మేము స్కిప్ చేసామండి. వెళ్ళలేదు. నెక్స్ట్ అయితే అక్కడి నుంచి మేమైతే అనంతగిరి వాటర్ ఫాల్స్‌కి అయితే వెళ్ళామనమాట. తాడికొండ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. దీన్నైతే అక్కడికైతే వెళ్ళాము.
ఆ రోడ్ కొంచెం మట్టి రోడ్ అనమాట. కొంచెం ఇక మనకు వాటర్ ఫాల్స్‌కి వెళ్ళే దారిలో అన్నీ మట్టి రోడ్డే ఉంటుంది కదండీ! అలాగే ఉందనమాట. మట్టి రోడ్‌లో రోడ్ నుంచి అయితే 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి మనమైతే. లోపలికి వెళ్తే మనకైతే తాడికొండ వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి మీకు వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయండి. వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి దారిలో అయితే. అవి కూడా కవర్ చేయొచ్చు. ఇప్పుడు మనం వెళ్తున్నాము తాటికొండ వాటర్ ఫాల్స్‌కైతే వెళ్తున్నాము. మనం వెళ్ళే దారంతా ఇలా మట్టి రోడ్డే ఉంటుందనమాట. 2 కిలోమీటర్స్ వరకే ఉంటుంది ఇలాగే మట్టి దారి. ఇలా సన్నగా ఉంటుందనమాట. ఈ దారిలోనే వెళ్ళాలి. ఇలా వెళ్ళాకైతే మనకి వాటర్ ఫాల్స్ ఉంటాయి. అండ్ నియర్ బై కూడా మీకు ఫుడ్ ఐటెమ్స్ కూడా తినడానికి స్నాక్స్ అలా ఉంటాయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. వాటర్ ప్రతి చోట ఉంటాయి మీకు. వాటర్ కూడా ప్రాబ్లమ్ ఏం లేదు. ఫుడ్, వాటర్‌కైతే ప్రతి చోట ఉంటాయి మనకైతే. కాకపోతే వెళ్ళే దారి మొత్తం ఇలా ఉంటుందనమాట. మీకు క్యాబ్స్ ఉంటాయి, ఆటోస్ ఉంటాయి. ఒకవేళ ట్రైన్‌కొచ్చినా కూడా ఆటోస్ కూడా ఉంటాయండి. చాలా ఆటోస్ కనిపించాయి మాకు దారిలో అయితే. ఇక్కడికైతే వచ్చేసామనమాట మనము. వ్యూ పాయింట్ అనమాట ఇది. వాటర్ ఫాల్స్ దగ్గర వ్యూ పాయింట్. చుట్టూ చాలా బావుంటుందండి. గ్రీనరీగా చాలా బావుంటుంది. ఇక్కడ పిక్స్ దిగొచ్చు. చూస్తారు కదా! వెదర్ కూడా చాలా బావుంది. చల్లగా చాలా బాగుండే అనమాట. మనకి మార్నింగ్ అయినా కూడా చల్లగానే ఉంటుందండి. ఎండగా అలాగైతే ఏమి అనిపించలేదు. మేము ఆల్మోస్ట్ 12 ఆ టైంలో అనుకుంటాం మేబీ. ఆ టైంలో కూడా మనకు మంచిగా ఇలా ఉందనమాట వెదర్ అయితే. మబ్బుగా కొంచెం బావుందనమాట. మనకు ఎండగా అలా అయితే ఏం లేదు. చాలా బావుందనమాట. చల్లగా బావుండే వెదర్ అయితే. ఇవన్నీ పొలాలండి. ఇక్కడ వ్యూ పాయింట్ మనం పిక్స్ దిగొచ్చనమాట. పక్కనే మనకు వాటర్ ఫాల్స్ ఉంటుంది. కిందకి దిగాల్సి ఉంటుంది. మెట్లుంటాయన్నమాట. పైనుంచి చూసేయండి. అనంతగిరి వాటర్ ఫాల్స్ అని కూడా అంటారండి వీటిని అయితే. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఇలా ఉందనమాట వాటర్ పైనుంచి కిందకి. ఇక్కడ ఇక్కడ వాటర్‌లో కాసేపు మీరు స్పెండ్ చేయాలంటే చేయొచ్చనమాట. వాటర్ చాలా బావుంటుందనమాట. చాలా నీట్‌గా ఉంటుంది. ఇక చూడండి చుట్టుపక్కల మంచిగా చాలా గ్రీనరీగా చాలా బావుందండి. ఇక్కడొచ్చి అరటి చెట్లు, మన వరి ఏసారనమాట. స్టెప్ బై స్టెప్ వరి అనమాట. స్టెప్ అగ్రికల్చర్ అంటారు కదా! అవన్నమాట. చాలా బావుంటుంది వ్యూ పాయింట్ అయితే. కింది నుంచయితే మన కిందకి వెళ్ళడానికైతే స్టెప్స్ ఉంటాయన్నమాట. 100, 150 స్టెప్స్ ఉంటాయనుకుంటా అండి దగ్గర దగ్గరైతే. ఆ లోపలికైతే వెళ్ళాలి మనమైతే. ఇక్కడి నుంచి మనకు పైనుంచి చూసారు కదా! వాటర్ ఫాల్ ఇలా కిందకైతే వస్తున్నాయి వాటర్ అయితే. ఇక్కడ దారిలో మనకైతే ఇలా స్నాక్స్ ఇవన్నీ కూడా సేల్ చేస్తారండి. మనం తీసుకోవచ్చు కావాలంటే. ఇక్కడొచ్చి వంకాయ బజ్జీ, ఆల్మోస్ట్ పచ్చిమిర్చి బజ్జీ ఇలా మనం వెంటనే ఫ్రెష్‌గా చేసిస్తారండి. అవన్నీ కూడా మనకక్కడ అడవిలో పండించేవన్నమాట. డెఫినిట్‌గా ట్రై చేయండి. చాలా టేస్టీగా బాగున్నాయన్నమాట. అక్కడ ప్రాంతం వాళ్ళు పండించేవన్నమాట. అంటే ఆర్గానిక్ మంచిగా మనకైతే ఏ మందులు ఏం లేకుండా ఫ్రెష్‌గా చేస్తారనమాట. బాగుండాయన్నమాట. ఇలా ఆకులో పెట్టి ఇస్తారు. ట్రై చేయండి ఇవి డెఫినిట్‌గా. కింద మెట్లు దిగేసి మనము వాటర్‌లో ఆడుకొని వచ్చేవరకైతే చాలా టైం అయితే పడుతుందండి. అప్పుడైతే ఆకలవుతుందనమాట. ఇవైతే నాకు బా అనిపిచ్చాయి. కూల్ డ్రింక్స్ అలాంటి వాటికన్నా కూడా ఇవి వాళ్ళేంటంటే ఫ్రెష్‌గా చేశారనమాట. చాలా బా అనిపిచ్చాయి ఇవి. ట్రై చేయండి డెఫినిట్‌గా. చుట్టూ చూడండి ఇలా ఉంటుందనమాట. వాటర్ ఫాల్ చూడండి ఎంత బావుందో. అక్కడ చూసాకైతే మేము మళ్ళీ అరకుకి ట్రావెల్ జర్నీ స్టార్ట్ చేసామండి. మనకు అరకుకి వెళ్ళే దారి ఒకటి, వచ్చే దారి ఒకటే ఉంటుందనమాట. అపోజిట్ వెహికల్స్ వస్తుంటాయనమాట. కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాల్సుంటుంది. మళ్ళీ ఘాట్ రోడ్ కదండీ! చాలా ఘాట్స్ ఉంటాయండి. కాఫీ తోటల దగ్గరికైతే వచ్చేసామండి. చుట్టుపక్కల ఇక్కడి నుంచి మొత్తం మనకు కాఫీ తోటలే ఉంటాయండి దారిలో. పక్కనొచ్చేసి మనకు స్పైసెస్, కాఫీ ఇలా సేల్ చేస్తూ ఉంటారు. మనకు బొర్రా కేవ్స్ నుంచి కొంచెం ఓ 5, 10 కిలోమీటర్స్ వెళ్ళాక మొత్తం ఇవే అనమాట. చాలా బావుంటుంది. చూడండి మొత్తం ఘాట్ రోడ్స్.
చాలా బాగుంటుంది జర్నీ కూడా మనకైతే. నెక్స్ట్ మనం వచ్చాము అనంతగిరి కాఫీ తోటలండి. ఇక్కడ చాలా బాగుంటుంది చూడండి. చుట్టుపక్కల మొత్తం కాఫీ తోటలండి. స్పైసెస్ కూడా సేల్ చేస్తారు ఇక్కడ. మనం కాఫీ కూడా తాగొచ్చు. కాఫీ కాస్ట్ వచ్చి 20 రూపీస్ అనమాట ఆర్గానిక్‌ది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు తయారు చేసిన కాఫీ పౌడర్స్ అవన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడొచ్చి మనకు మిరియాలు కూడా సేల్ చేస్తారు. వీళ్ళవే అనమాట. ఇక్కడ వాళ్ళు నేచురల్‌గా పండించినవన్నమాట. చాలా బావుంటాయి. స్పైసెస్ అయితే డెఫినెట్‌గా ట్రై చేయండి. నేను వాడుతున్నాను ఇంట్లో కూడా. ఎవరైనా వెళ్తే అయితే తెచ్చుకోండి ఫ్రెండ్స్. కుంకుడుకాయలు, మనకు స్పైసెస్ అవన్నీ అయితే ఇక్కడ సేల్ చేస్తారు. చుట్టుపక్కల చూడండి మొత్తం కాఫీ తోటలనమాట. అక్కడ కాసేపు స్పెండ్ చేయొచ్చు మీరు. 1 అవర్ వరకు స్పెండ్ చేయొచ్చనమాట. చాలా బావుంటుంది. లోపల మనం కాఫీ తోట లోపలికి కూడా వెళ్ళొచ్చు. వెళ్ళి మనం అక్కడ కాఫీ తీసుకొని కూడా మనం స్పెండ్ చేయొచ్చనమాట లోపలికెళ్ళి. ఇక్కడ అన్ని స్పైసెస్ అండి. అక్కడ నియర్ బై సేల్ చేస్తూ ఉంటారనమాట. చిన్న చిన్న ప్యాక్స్ కూడా సేల్ చేస్తారు. మనకు పెద్దవి కూడా ఉంటాయి. ఇప్పుడు కస్తూరి మేతి, లవంగం, మిరియాలు, సోంపు, జీలకర్ర ఇలాంటివన్నీ ఇక్కడ సేల్ చేస్తారనమాట. బావుంటాయండి. డెఫినెట్‌గా ట్రై చేయండి వెళ్తే అయితే. ఎందుకంటే నేచురల్‌గా ఉన్నాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మిరియాలు నేను ఇక్కడ తీసుకున్నాను లాస్ట్ టైము. గసగసాలు కూడా ఉంటాయన్నమాట. ఇవి ఏవి తీసుకున్నా 20 రూపీస్ ప్యాక్ అండి. ఇక్కడ చూసారు కదా! ఈ స్పైసెస్ చిన్న చిన్న ప్యాక్స్ ఉంటాయి. పెద్దవి కూడా ఉంటాయి. ఇవన్నీ స్పైసెస్ అనమాట. ఇక్కడ ఆయిల్‌కి సంబంధించినవి కూడా ఉంటాయండి. మనకి హెయిర్‌కి సంబంధించినవి అంటే ఆయిల్ కాదు. బట్ ఏంటంటే దాంట్లో మన కోకోనట్ ఆయిల్ వేసుకుంటే జుట్టు బాగా గ్రోత్ వస్తుందనమాట. ఇట్లా బాటిల్స్‌లో పెట్టి సేల్ చేశారు. ఇగో చూడండి ఇవే అనమాట. దీంట్లో మన ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. హెయిర్ గ్రోత్‌కి బాగా యూజ్ అవుతుందనమాట. చూసారు కదా! అక్కడ మూలికలతో చేశారనమాట. ఇవన్నీ అక్కడ స్పైసెస్ అండి. వాళ్ళు పండించినవన్నమాట. ఆర్గానిక్ పసుపు, కాఫీ పౌడర్ మీకేమన్నా కావాలంటే ఇలా పర్చేస్ చేయొచ్చు. అక్కడ చాలా ఉంటాయి ఇలాంటి స్టాల్స్ అయితే. ఇక్కడ నేను చెప్పాను కదా! నీలగిరి మనకు కాఫీ తోటలనమాట. ఇక్కడ ఈ ప్లేస్‌లో కూడా సేల్ చేశారండి. ఇవన్నీ బుర్రా కేవ్స్ దగ్గర కూడా బుర్రా కేవ్స్ ఉంటాయి కదా! అక్కడ కూడా సేల్ చేశారండి ఇవన్నీ కూడా. చూడండి ఇవన్నీ కాఫీ తోటలనమాట. నేను కాఫీ ట్రీని కూడా చూపిస్తాను మీకైతే. చిన్నగా మనకు ఇట్లా ఇవన్నీ కాఫీ సీడ్స్ అండి. కాఫీ మొక్క అనమాట. దానికొచ్చినవి. ఇలా గ్రీన్‌గా ఉంటాయి. మనకి డ్రై అయిపోయాక ఇవి మనకి ప్రాసెస్ చేశాక మనకైతే కాఫీ పౌడర్ అవుతుందనమాట. ఇక్కడ మిరియాల చెట్టు కూడా చూసానండి. చాలా బాగుంది. తీగల్లాగా ఉందనమాట కాఫీ తోటలకి. స్కిప్ చేయకుండా చూడండి. అక్కడ కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందండి లోపల మనం స్పెండ్ చేస్తే టైము. ఇక్కడ వచ్చేసి మనకి చెప్పాను కదండీ కబాబ్స్ అనమాట. చికెన్ కబాబ్స్ ప్రతి చోట ఉంటాయండి. ఇలాంటివి అయితే 30 రూపీస్ అనమాట ఇక్కడ. మన ముందే చేసిస్తారు. ఇక్కడ చూసారు కదా! ఇలా వాళ్ళు పెట్టి తెచ్చుకుంటారు. మన ముందే ఇలా లెమన్ అవన్నీ వేసిస్తారు. చూడండి. అక్కడ చల్లగా వెదర్‌కి ఇలా వేడివేడివి చాలా బాగుంటాయండి. హెల్త్‌కి కూడా చాలా మంచిదివి. మనకు నిప్పుల మీద కాల్సిస్తారు కదండీ! చూడండి మనకి ఫ్రెష్‌గా చేసిస్తారు. ఇక్కడ ప్రతి చోట మనకు చికెన్ కబాబ్స్ అండ్ బొంగు చికెన్ అంటారు కదా! అవి అయితే కంపల్సరీ ఉంటుందండి. చికెన్ బిర్యానీ అది. మళ్ళీ మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామండి. కాసేపు అక్కడ స్పెండ్ చేసి అయితే మేమైతే అక్కడి నుంచి అరకుకైతే స్టార్ట్ అయిపోయామండి ఇక. అక్కడ ఇక దారిలో అయితే ఎక్కడ మేము ఆగలేదు. కొంచెం మధ్యలో వ్యూ పాయింట్స్ ఇలా రిసార్ట్స్ కనిపిస్తే ఆగామన్నమాట. ఇవి రోడ్ పక్కనే ఉంటాయి ఇలాంటివి. మీరు ఎవరైనా కావాలంటే కూడా ఉండొచ్చు. వీకెండ్స్ అయితే కొంచెం అన్నీ ఫుల్ అయిపోతాయండి. చూసుకొని వెళ్ళండి. ముందు బుక్ చేసుకోవడం బెటరు. ఇక్కడ మేము ముందైతే రిసార్ట్స్ బుక్ చేసుకున్నామండి. చెప్పాను కదా! మేమైతే ఆల్రెడీ చేసుకున్నాం కాబట్టి మేము స్లోగానే వచ్చామన్నమాట. మా రిలేటివ్స్ బుక్ చేశారని చెప్పాను కదా! స్లోగానే వచ్చామన్నమాట. ఇలా దారిలో కూడా ఇలా ఉంటాయండి. మీకు చూపించడానికని కొంచెం అలా చూపిస్తున్నాను. మేమైతే అక్కడికి రీచ్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి అయితే మేము మళ్ళీ కాఫీ మ్యూజియంకి అయితే వచ్చేసామన్నమాట. మేము అరకు వచ్చే వరకైతే ఈవినింగ్ అయిపోయిందండి. చూసారు కదా! మనకు 4, 5 వరకు ఇలా చీకటి అయిపోతుందన్నమాట. కొంచెం చల్లగా ఉంటుంది అక్కడ. చూసారు కదా! ఇక్కడికైతే వచ్చేసామండి మేమైతే. ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. ఎంట్రీ టికెట్ తీసుకొని అయితే లోపలికైతే వెళ్ళాలన్నమాట. లోపల మనకు అన్నీ ఇలా కాఫీ ప్లాంట్స్ అయితే పెట్టుంటాయన్నమాట. కాకపోతే అవి తెంపకూడదు, మనం ఏం చేయకూడదనమాట. జస్ట్ మీకు చూపిద్దామని అయితే కొంచెం మా దగ్గర చూపిస్తున్నాను చూడండి. ఫైన్ అయితే ఉందన్నమాట కోస్తే.
ఇవన్నీ మనకు అక్కడ చూపిస్తారన్నమాట. కాఫీ మ్యూజియంలో అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ సీడ్స్ అండి. కాఫీ సీడ్స్. ఇక్కడ చూసారు కదా! గుత్తులు గుత్తులు ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ బాగా క్లియర్‌గా కనిపించాయన్నమాట సీడ్స్ ఇంకా అక్కడికన్నా. ఇలా ఉంటుందండి కాఫీ మ్యూజియం వచ్చేసి. ఇక్కడ కాఫీ మనం పౌడర్ పర్చేస్ చేయొచ్చనమాట. ఇక్కడ కాఫీ టేస్ట్ చేసి నచ్చితే మనమైతే కాఫీ పౌడర్స్ అయితే తీసుకోవచ్చనమాట. చాలా రకాలున్నాయండి ఇక్కడైతే కాఫీ పౌడర్స్ అయితే. లోపలికైతే కాఫీ మ్యూజియం ఉంటుంది. అలో లేదనమాట. వీడియో కెమెరాస్, ఫోటోస్‌కి ఏమి అలో లేవు. బయటైతే మేము కాఫీ పర్చేస్ చేసామనమాట. ఇక్కడ చూసారు కదా! ఇది కాఫీ మ్యూజియము. ఇక్కడైతే మనకు అన్ని రేట్స్ ఉంటాయి. ఆ రేట్స్ ప్రకారం అయితే ఇక్కడ తీసుకోవాలన్నమాట. వాళ్ళు చేసిస్తారు మనకి ఫ్రెష్‌గా అప్పుడే. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించిందండి నాకు. అక్కడ బయట మనకు కాఫీ తోటలో తీసుకున్న కాఫీ కన్నా అయితే కాస్ట్ ఎక్కువే అనిపించింది. నాకు టేస్ట్ కూడా అక్కడే బాగా అనిపించింది ఇక్కడ కన్నా కంపేర్ చేస్తే. ఇది కాఫీ మ్యూజియం అనమాట. ఈ కాఫీ అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చాము మేమైతే. దాంట్లో చాలా నేమ్స్ అయితే ఉన్నాయండి. నాకు పెద్దగా నేను కాఫీ అంతగా తాగను. బట్ ఒకటైతే మా పాప ఆర్డర్ ఇచ్చిందనమాట. అక్కడి నుంచి అయిపోయాక మేమైతే నైట్ మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయామన్నమాట కాఫీ తీసుకొని. మేము మార్నింగ్ అయితే వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అనుకుంటా అండి. 4:30 టైంలో అనమాట. చూడండి ఇలా ఉందన్నమాట రోడ్స్ అయితే. మొత్తం మంచుతో ఉందన్నమాట. చాలా బాగుంది. అక్కడి నుంచి అయితే మేము వ్యూ పాయింట్కి అయితే వెళ్ళామన్నమాట. మేము అరకు సెంటర్లో ఉన్నామన్నమాట. ఇక్కడ కొంచెం దూరం అయితే ఉందండి. మేము వ్యూ పాయింట్ దగ్గరికి అయితే ఎర్లీ మార్నింగ్ అనమాట. మన వెహికల్లోనే వెళ్ళాలి. అక్కడ మనకు ఆటోస్ కూడా ఉంటాయి. క్యాబ్స్, ఆటోస్ కూడా ఉంటాయి. చూసారు కదా! మాడగడ వ్యూ పాయింట్ అనమాట మనం వెళ్ళేదైతే ఇప్పుడు. ఇది వచ్చి అరకుకు దగ్గరే ఉంటుందండి. నియర్ బైయే ఉంటుంది. లోపలికైతే వెళ్ళాలండి. లోపల కొంచెం రోడ్ అంతగా బాగోదనమాట. కార్లు వచ్చేసి మన వెహికల్స్ కొంచెం దూరం వరకే ఉంటాయండి. తర్వాత వచ్చేసి అక్కడ ఆటోస్ ఉంటాయన్నమాట. అక్కడ ఆటోస్ అయితే మనము తీసుకోవాలి. వేరే మన కార్లు అయితే ఏమి వెళ్ళవండి. ఆటోస్లో మనము డబ్బులు పే చేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ 400 ఏమో ఛార్జ్ చేశారండి వాళ్ళకు. 2 kilometersకి రోడ్డు చాలా అస్సలు బాగుండదనమాట. ఇక్కడ వరకైతే మా కారు వచ్చిందనమాట. కొంచెం దూరం వరకైతే వచ్చింది. ఆ తర్వాత అయితే రాలేదనమాట వెహికల్ అయితే. అక్కడ మెయిన్గా రాలేదు. మొత్తం అక్కడ ఎంతంటే కారు వెళ్ళడానికి అయితే లేదు. ఆటోస్ కూడా చాలా కష్టంగా వెళ్ళాయన్నమాట. రోడ్ అస్సలు బాగోలేదు. ఇక చాలామంది అయితే నడుచుకుంటూ వెళ్ళారనమాట. మాకైతే లేట్గా వెళ్తే ఏంటంటే వ్యూ పాయింట్ అసలు మనం మిస్ అయిపోతాము అనేసి అంత అక్కడ వ్యూ అంతా మిస్ అయిపోతాం అనేసి అయితే మేమైతే ఆటో తీసుకొని వెళ్ళామన్నమాట. ఇక రోడ్ అంతా ఇలా ఉంటుంది. ఇక్కడ వరకే మనకి కార్ మొత్తం అలో చేస్తారనమాట. వెహికల్స్ అన్నీ కొంచెం ముందు వరకు అనమాట. దారిలో మొత్తం ఇలాగే ఉంటుంది. చాలా వరకు అందరు ఇక్కడే పార్కింగ్ చేసుకొని వెళ్ళారు. చూడండి ఇక్కడ అంతా పార్క్ చేసుకు వెళ్ళారనమాట. మొత్తం అవే లైన్లో. ఇక్కడి నుంచి నడవాలండి మనము. కాకపోతే నడవడం కాకుండా ఇక్కడ ఆటోస్ కూడా ఉంటాయి. మీరు అక్కడ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఆటోస్ తీసుకొని వెళ్ళొచ్చు. మనం వచ్చామండి వ్యూ పాయింట్ దగ్గరికి అయితే. రాగానే మనకి ఇక్కడ దారిలో అన్నీ ఇలా ఉంటాయన్నమాట. టీ స్టాల్స్ అలా అయితే అన్నీ ఉంటాయి. ప్రాబ్లం అయితే లేదు. అంత చల్లదనానికి
మంచి కాఫీ కానీ టీ కానీ తీసుకుంటే బాగుంటుంది. చూసాక చుట్టుపక్కల ఇలా ఉంటుందన్నమాట. మనకు దారిలో అన్ని టిఫిన్స్ కూడా సేల్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా ప్రాబ్లం అయితే ఏమి ఉండదన్నమాట. చుట్టుపక్కల అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు సైడ్స్ తేనె కూడా సేల్ చేస్తారండి వాళ్ళు. అక్కడి నుంచి తీసుకొస్తారనమాట పక్కన ఊర్లో నుంచి. గిరిజనులు డ్యాన్స్ చేస్తూ ఉంటారండి, చాలా బాగుంటుంది. అక్కడ మీరు వీలైతే దాంట్లో పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళే గెటప్ వేసి రెడీ చేస్తారనమాట. వాళ్ళ దగ్గర ఆర్నమెంట్స్, శారీస్ అవన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గరే వచ్చేసి. అలా రెడీ చేసినందుకు వాళ్ళు 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. అలా మనం అలా రెడీ అయిపోయి కూడా మనం వాళ్ళతో డ్యాన్స్ చేయొచ్చు అనమాట. మేమైతే వ్యూ చూసాక పార్టిసిపేట్ చేసామండి అవన్నీ. ఫస్ట్ అయితే మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. దారిలో ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట, మేము రెడీ చేస్తాం, మేము రెడీ చేస్తామని దారిలో నుంచి అడుగుతూ ఉంటారు. మనం స్టార్టింగ్ అయినప్పటి నుంచి వాళ్ళు మనతోనే వస్తూ ఉంటారనమాట ఆటోలో. కొందరు నడుచుకుంటూ వస్తారు అలా అనమాట. ఈ దారిలో చూడండి ఇక్కడ ఉయ్యాలలు కూడా మనకు పెట్టి ఉంటాయన్నమాట. దాంట్లో కూడా కూర్చొని పిక్స్ అలా దిగొచ్చు అనమాట. దారిలో మొత్తం అవే ఉంటాయండి, వాళ్ళు సెట్ చేసి పెట్టుకుంటారు. ఇలా ఉన్నాయి కదా చుట్టుపక్కల అయితే ఇలా ఉంటుందన్నమాట. చూడండి మొత్తం ఇలా ఉంటుంది. ఇది వచ్చి మనకి 4:35 ఆ టైంలో అనుకుంటారండి. ముందు మనకు వచ్చి సన్ రాకముందే అనమాట. ఇలా ఉంది. ఇక్కడ చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో. మొత్తం మబ్బులే అనమాట, చాలా బాగుండే మార్నింగ్ టైంలో అయితే. దీంట్లో నుంచి మనకైతే సూర్యుడు వస్తుంటే చాలా బాగా అనిపించిందండి. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చూడండి, అప్పుడే వచ్చారనమాట. అక్కడ అలా డ్యాన్స్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు. మంచి డ్రెస్సెస్లో కలర్ఫుల్గా ఉన్నారు కదా, డ్యాన్స్ చూసారు కదా ఫ్రెండ్స్, అలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. తర్వాత అయితే మనం ఇక మళ్ళీ మన రూమ్కి అయితే స్టార్ట్ అవ్వచ్చు అనమాట. అలా కాసేపు అలా స్పెండ్ చేయొచ్చు మీరు. 2-3 అవర్స్ అవుతుందండి అక్కడ. మనం 4కి వస్తే మనం మళ్ళీ రూమ్కి వచ్చే వరకు అయితే కొంచెం 7:30 వరకు అయినట్టుందండి. ఇక్కడి నుంచి మేము వెళ్ళాకైతే దారిలో అయితే మాకు హైవే మీద అయితే మంచిగా ఎల్లో ఫ్లవర్స్ కనిపించాయండి. అక్కడ కొన్ని పిక్స్ దిగా అనమాట, చాలా బాగుండే. మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో కదా ఎల్లో ఫ్లవర్స్ అయితే. మంచిగా చుట్టూ మంచండి, మధ్యలో అయితే ఫ్లవర్స్ అనమాట, కొండలు, చాలా బాగుందన్నమాట ప్లేస్ అయితే. చూసారు కదా ఎర్లీ మార్నింగ్ అనమాట, ఎంత బాగుందో అసలుకి. ఇక్కడంతా డే 2 అండి. ఇప్పుడు మనము వ్యూ పాయింట్ చూసాం కదండి, ఇక్కడి నుంచి అయితే డే 2 అనమాట. మేము మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మేమైతే చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళామండి. ఇక్కడైతే ఇలా ఉందన్నమాట. ఇక్కడ పిల్లల గేమ్స్ చాలా ఉంటాయండి. పిల్లలు ఆడుకోవడానికి అయితే లోపలికి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఎంట్రీ టికెట్ అయితే ఉంటుందన్నమాట. పిల్లలకి పెద్దలకైతే వచ్చేసి బయట అన్ని గేమ్స్ ఇలా ఉంటాయండి. పిల్లలు మంచిగా స్పెండ్ చేయొచ్చు కాసేపు అలా. చాక్లెట్ ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడ మనకు ఎంట్రీ టికెట్ తీసుకున్నాక ఒక చాక్లెట్ ఫ్రీ ఇస్తారండి. మనం రిటర్న్లో తీసుకోవచ్చు అనమాట. లోపల కొంచెం వీడియోస్ అలాంటివి అయితే అలో లేవన్నమాట చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర. బయట ఇవన్నీ సేల్ చేస్తూ ఉంటారు చాక్లెట్స్ అయితే. మనం ఇక్కడ పర్చేస్ చేయొచ్చు అనమాట కావాలంటే. కొంచెం కాస్ట్ అనిపించాయండి నాకైతే. దాంట్లో రకాలన్నమాట, చాలా రకాలైతే ఉండుండే.
కొంచెం లోపల వీడియోస్, ఫోటోస్ అయితే పర్మిషన్ లేకుండే అనమాట. సేమ్ మన కాఫీ మ్యూజియంలో ఎలా ఉందో ఇది కూడా సేమ్ అదే విధంగా ఉందనమాట. బయట వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. యాంబియన్స్ చూడండి చాలా బాగుంది కదా బయట. మేము అక్కడి నుంచి అయితే మళ్ళీ పద్మారావు గార్డెన్స్కి అయితే వచ్చేసామన్నమాట. కాకపోతే లోపలికి వెళ్ళలేదండి, బయటే అనమాట. చూడండి మనకు పెద్దవాళ్ళకి వచ్చి 60 రూపీస్, చిన్నపిల్లలకి 30 రూపీస్ అనమాట ఎంట్రీ టికెట్ వచ్చేసి. మేము బయటే చూసామండి, లోపలైతే వెళ్ళలేదు. అంత గార్డెనింగ్ అంతా పిల్లలు పెద్దగా అయిపోయారు. సరే అని వేరే చూద్దాంలే అనేసి అయితే మేము వైజాగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. కాకపోతే దారిలో మేము చాపరాయి చూసుకున్నామండి. మనకు పాడేరు వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట చాపరాయి వచ్చేసి. అక్కడ చాపరాయి అయితే చూసుకున్నాం అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి, వాటర్ ఉంటుందన్నమాట, కొంచెం ఫ్లోలో పోతాయి. బాగుంది ఆ ప్లేస్ కూడా. మాకు నియర్ బై అనమాట, ఆల్మోస్ట్ మనకు అరకు నుంచి దగ్గరే ఉంటుంది చాపరాయి అయితే. పాడేరు వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. అది వెళ్ళేసి మేము అక్కడి నుంచి అయితే మళ్ళీ వైజాగ్ రిటర్న్ అయిపోయామండి. దారిలో అయితే మనకి ఇలా యెల్లో ఫ్లవర్స్ ఉంటాయి, చాలా బాగుంటుందన్నమాట ప్లేస్ అయితే. చూడండి ప్రతి చోట ఇక్కడి నుంచి అయితే మీకు మొత్తం యెల్లో ఫ్లవర్స్ అండి. మనకు మూవీ షూటింగ్స్లో చూపిస్తారు కదా అవన్నమాట. మనకి అరకు అరకు నుంచి పాడేరు వెళ్ళే దారిలో చాలా ఉంటాయని చెప్పారు డ్రైవర్ అయితే. మేము పాడేరు వరకు వెళ్ళలేదండి, చాపరాయి వరకు వెళ్ళామన్నమాట. చాపరాయి వెళ్ళే దారిలో మొత్తం ఇలా ఉందన్నమాట, హిల్స్, మంచి యెల్లో ఫ్లవర్స్, చాలా బాగుంటుందండి. రోడ్ కూడా పెద్దగా బాగుంటుందన్నమాట, పాడేరు రోడ్డు కూడా. కొంచెం అరకు రోడ్డు కన్నా కొంచెం పాడేరు రోడ్డు బాగుంటుందన్నమాట. చాపరాయి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మనం ఇప్పుడు. ఇలా ఉంటుందండి అక్కడ వ్యూ అయితే. ఇక్కడ కూడా ఎంట్రన్స్ ఉంటుందన్నమాట, ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ తీసుకొని లోపలికైతే వెళ్ళాలి మనమైతే. ఇక్కడ వీలైతే ఎవరైనా అక్కడ వాటర్లో, మీరు వాటర్లో కాసేపు ఆడుకోవాలంటే, కొంచెం వాటర్లో స్పెండ్ చేయాలనుకుంటే క్లాత్స్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ క్లాతింగ్ రూమ్స్ కూడా ఉన్నాయండి, ఎక్స్ట్రా క్లాత్ తెచ్చుకున్నా కూడా. ఇక్కడ కూడా మన గిరిజనుల డ్యాన్స్ అయితే చేస్తారనమాట, పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరైనా అక్కడ మిస్ అయిన వాళ్ళు. మార్నింగ్ టైంలో అయితే ఇక్కడ మళ్ళీ ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ కూడా మీరు చేయొచ్చు అనమాట. పైన చూడండి వ్యూ ఎంత బాగుందో కదా, ఇలా ఉంటుంది. మన కిందికి డౌన్లోకి వెళ్ళాలండి, మెట్లు ఉంటాయి ఇక్కడ కూడా, మెట్లు దిగి వెళ్ళాలన్నమాట. చుట్టుపక్కల మొత్తం చెట్లండి, ఇలా చుట్టుపక్కల మొత్తం చెట్లు, మధ్యలో వాటర్ అనమాట. చల్లగా చాలా బాగుంటుందండి ప్లేస్ అయితే, బాగుంది వాటర్ అలా వెళ్తుంటే. ఇలా చూసారు కదా ఇక్కడ అనమాట, ఇక్కడ కూడా డ్యాన్స్ చేయొచ్చు మీరు ఎవరైనా చేయాలనుకుంటే. చెప్పల్స్ అక్కడ పక్కన పెట్టేసి వెళ్ళడం బెటర్ అండి కొంచెం, ఎందుకంటే వాటర్ ఇలా వెళ్తూ ఉంటాయి కదా, పోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. బెస్ట్ టైం టు విజిట్ అంటే మనకి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అండి, చాలా బాగుంటుంది ఆ టైంలో అయితే. మనకు వర్షాకాలంలో ట్రై చేయకపోవడమే బెటర్ అండి ఇలాంటివన్నీ అయితే. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కొంచెం వాటర్ తక్కువ ఉంది కాబట్టి అలా మనం వాటర్లో ఆడుకున్నా పర్లేదనమాట. మన సీజన్ బట్టి అయితే ఉండాలి. చూడండి ఇక చుట్టుపక్కల చూడండి ఎంత బాగుందో, నాకు ప్లేస్ అయితే బాగా నచ్చిందనమాట. మొత్తం కొండలు, గ్రీనరీ చాలా బాగుందనమాట. ఇంకా మేము నవంబర్ టైంలో వెళ్ళామన్నమాట. ఇప్పుడు డిసెంబర్, జనవరి టైంలో అయితే ఇంకా బాగుంటుందని చెప్పారు. చూసారు కదా ఎంత బాగుంది కదా. ఇంకా ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుందండి. మేము కొంచెం ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, మేము ఇక్కడ ఇంకేం చూసుకోలేదండి. ఇక్కడి నుంచి అయితే వైజాగ్ స్టార్ట్ అయిపోయాం మేమైతే. ఎందుకంటే మనకు ట్రావెలింగ్ టైమే చాలా టైం పడుతుంది కదా, హిల్స్ ఏరియా కదండి. కొంచెం అక్కడ మళ్ళీ బీచ్లో కాసేపు పిల్లలు కాస్త ఆడుకుంటా అని చెప్పారు, అలా బీచ్లో కాసేపు స్పెండ్ చేసి అయితే మేము మళ్ళీ తెల్లారి మార్నింగ్ రిటర్న్ అయిపోయామన్నమాట వందే భారత్కి. మేము మళ్ళీ వచ్చిన దారి రిటర్న్ అయ్యామండి. మేము పాడేరు రూట్లో ఫస్ట్ వెళ్దాం అనుకున్నాము, కాకపోతే మేము మాది వైజాగ్ ప్లానింగ్ కాబట్టి మళ్ళీ రిటర్న్ మేము ఏ దారిలో వచ్చామో వెళ్ళే దారిలోనే వెళ్ళామన్నమాట. ఇప్పుడు మళ్ళీ దారిలో మనకి కాఫీ తోటలు అవన్నీ మళ్ళీ తగిలాయి అనమాట. కాకపోతే మేము ఏం దిగలేదండి, నిన్న వెళ్ళాం కదా అని ఈరోజైతే ఏం వెళ్ళలేదన్నమాట. కానీ తెల్లవారైతే ఇంకా చాలా క్రౌడ్ ఉండేయండి, చూసారు కదా. ఇప్పుడు డౌన్ వెళ్ళే టైంలో అండి కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. వీకెండ్స్ అయితే చాలా వెహికల్స్ అయితే వస్తున్నాయండి ఎదురుగా, చాలా క్రౌడ్ కూడా ఉంది. ఇదండి మా వైజాగ్ అరకు
ట్రిప్ అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాం. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. చూడండి కాఫీ తోటల మధ్య అనమాట. ఇప్పుడు దిగుతున్నాం అనమాట మనం. అప్పుడు ఎక్కాం కదా కొండ, ఇప్పుడు దిగుతున్నాము. మేము అప్పటికి వైజాగ్ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట. 6 అయిపోయిందండి. ఇంకా కాసేపు బీచ్లో స్పెండ్ చేసి మేమైతే ఇక మా హోటల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. దారిలో మీకు తేనె ఉంటుందండి, డెఫినెట్గా తీసుకోండి. మనకు అక్కడ తేనె చాలా బాగుంటుంది వైజాగ్ దగ్గర. అంటే అంతా మనకు కొండ ప్రాంతం కొండ అవైలబుల్గా ఉంటుంది కదండి, బాగుంటుంది న్యాచురల్గా. తేనె డెఫినెట్గా తీసుకోండి. నేను చూపిద్దాం అనుకున్నాను, ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి. బీచ్ అయితే వచ్చేసాను ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం.